మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు మల్లె ఈశ్వర్ వడ్డెర, ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ని. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రజా సంక్షేమం కొరకు నిరంతరము శ్రమిస్తున్నటువంటి అలుపెరగని పోరాట యోధుడు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువనేత నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం, మా బీసీ సంక్షేమ సారథి శ్రీమతి సవితమ్మ గారి యొక్క ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం వడ్డెర కార్పొరేషన్ పాలక వర్గాన్ని ఏర్పాటు చేసింది. ఈ యొక్క వడ్డెర కార్పొరేషన్ పాలక వర్గం కమిటీ అంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మా వడ్డెర కుల బంధువుల యొక్క సమస్యలను, స్థితిగతులను, వృత్తిలో జరుగుతున్నటువంటి ఇబ్బందులను, స్థానికంగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మేమే స్వయంగా ఆయా జిల్లాలకి వెళ్ళి ఆ జిల్లాల్లో ఉన్నటువంటి మా వడ్డెర కుల బంధువులైనటువంటి ముఖ్యులందరినీ కూడా కలిసి కూర్చొని మా సమస్యల మీద ఒక చర్చించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగానే మీకోసం మీ ఈశ్వర్ వడ్డెర్ల సంక్షేమం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము చేపట్టడం జరిగింది. మరి రాయలసీమ అన్ని జిల్లాల్లో కూడా తిరుగుతున్నాము. ఈరోజు వడ్డెర్ల సంక్షేమం నిమిత్తం, సమస్యల నిమిత్తం ఈ యొక్క కడప జిల్లాకి రావటం జరిగింది. మా కుల బంధువులందరితో కూడా మేము మాట్లాడుతున్నాము. ఆ సమస్యలని గౌరవ పెద్దల దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే లోకేష్ గారి దృష్టికి, మరి సవితమ్మ గారి దృష్టికి మేము తీసుకెళ్తామని హామీ ఇస్తూ, ఇంకా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా ఆయా జిల్లాల్లో గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి వడ్డెర్ల సమస్యలు పరిష్కరించే విధంగా మా వంతు మేము కృషి చేస్తామని మీడియా ద్వారా తెలియపరుస్తూ, వడ్డెర్ల సంక్షేమం అనేది, వడ్డెర్ల అభివృద్ధి అనేది నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. ఎందుకంటే మా వడ్డెర జాతి ముద్దుబిడ్డ, వడ్డెర ఐకాన్ యొక్క వడ్డె ఓబన్న గారి జయంతి వేడుకను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూటమి ప్రభుత్వంతోనే వడ్డె ఓబన్న గారి జయంతి వేడుకను ప్రభుత్వ పరంగా నిర్వహించి వడ్డెర్లకు ఒక గౌరవించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా వడ్డెర్ల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర వడ్డెర సామాజిక వర్గం అంతా తరపున కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా జాతి బిడ్డలకు కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. క్వారీలో జీవో విషయం కావచ్చు, ఇంకా వడ్డెర్లకు అవసరమైన విషయాలన్నింటిలో కూడా కూటమి ప్రభుత్వం అన్ని విధాలా సహకారం చేస్తుందని మీ ద్వారా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, మా కుల బంధువులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను.